బెజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో మరి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇలా చాలా మంది ప్రతి నెల పింఛన్ కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వారందరికి కూడా ఒక్కసారి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో లేనప్పుడు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే అధికారంలో రాకముందు ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ 3 నెలలు సరిపడా పింఛన్ ఎలాగైనా ఇవ్వాలి, ఏదో రకంగా ప్రజలకి మేలు చేకూర్చాలని ఒక ఆశయంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పండుగ పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా మరి మంగళగిరి ప్రాంతంలోని పెనుమాక ప్రాంతంలో ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి అక్కడ వివరాలన్నీ తెలుసుకున్నారు. మొత్తంగా అక్కడ పింఛను దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్కొక్కరికి 7,000 చొప్పున పింఛను పంపిణీ చేశారు. ఇంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి ఒకేసారి వారికి 3,000 నుంచి 6,000కి పింఛను పెంచారు. వృద్ధులకి మరి 3,000 నుంచి 4,000కి పెంచారు. మరి ఈ రకంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఒక్క రోజులోనే మొత్తం పింఛన్ల పంపిణీ కార్యక్రమం అంతా పూర్తయిపోవాలి. దీనికి సంబంధించి సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా కసరత్తు ప్రారంభించారు. మరి అధికారంలోకి వచ్చిన మొదటి నెల కాబట్టి ప్రతి పేదవాడికి పింఛన్ అందిపోవాలి. మొత్తం సాయంత్రానికి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగిసిపోవాలి. అంటే నెలలో ఒక రోజే కష్టపడాలి, అది మొత్తం అందరికి అందాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, పింఛన్దారులు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 65.18 లక్షల మంది ఉన్నారు. అంటే 65,18,000 మంది పింఛన్దారులు ఉన్నారు. వారందరికీ దాదాపు నెల అయ్యేప్పటికి వచ్చే ఖర్చు ఎంత అంటే అక్షరాల 4,408 కోట్లు. 4,408 కోట్లు పింఛన్దారులకు పంపిణీ చేసే కార్యక్రమం మరి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారు పెనుమాక ప్రాంతంలో స్వయంగా పింఛన్దారుడి ఇంటికి వెళ్ళి మరి వారికి సంబంధించి ఉదయం 6 గంటలకే, ఆ వయసులో కూడా ఆయన ఉదయం 6 గంటలకే అక్కడ చేరుకొని మరి పింఛన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా మరి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తమ వంతు భాగస్వామి అయ్యారు. అన్ని చోట్ల తమ తెలుగుదేశం పార్టీ నాయకుల చేత కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేపట్టారు. ఇక్కడ చూడండి, కార్యకర్తలని, నాయకులని మర్చిపోవట్లేదు. వారందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక పండగ వాతావరణం నెలకొనాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు గారు 2 వ్యాఖ్యలు చేశారు. ఒకటేంటంటే అది మీరు వినండి, మీరు అది వింటే మీకే అర్థమవుతుంది. దాదాపు ఇప్పటి వరకు చూసిన చంద్రబాబు నాయుడు వేరు, ఇక్కడి నుంచి చూసే చంద్రబాబు నాయుడు వేరు అంటూ ఒక ఫన్నీ వ్యాఖ్య చేశారు. అయితే అది నిజమే, కానీ అది ఫన్నీగా జనాల్లోకి వెళ్ళేలా చేశారు. 4.0 అంటే 1996లో చంద్రబాబు వస్తే ఒక రెడ్ అలర్ట్ ఉండే పరిస్థితి ఉండేది. అలాంటి పరిపాలన అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇకపై ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ ప్రజల్ని అంత భయంకరంగా ఉండను, కానీ కొంత ప్రజల్లో మాత్రం బాగా ఉంటానని అయితే మాత్రం ఆయన స్పష్టం చేశారు. ఇది ఇక్కడ తాగలేదు. వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని కూడా మీరు వినండి. మరి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఒక్క రోజులోనే మొత్తం అందరూ పింఛన్లు పంపిణీ చేసేయాలని ఒక విధానం తీసుకొచ్చారు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పట్టేది. కానీ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వీళ్ళ పనితీరు చూపించాలి కాబట్టి ఒక్క రోజులోనే 100% కంప్లీట్ అవ్వాలనే ఒక లక్ష్యాన్ని పెట్టారు. ఉదయం 6 గంటల నుంచే కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పారు. అదేవిధంగా కొనసాగిస్తున్నారు. ఇది ఈరోజు విశేషాలు. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పండుగ వాతావరణానికి సంబంధించి మరి విషయాలు మీ అందరికీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వార్త ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు. ప్రజలకి మేలు చేకూరే అంశం కాబట్టి అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమం ఈ రోజే కాదు, మరి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రతి నెల కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తే మాత్రం ప్రజలు మనల్ని పొందుతారని అయితే నేనైతే చెప్పగలను ఒక జర్నలిస్ట్గా. ఇది విశేషం. మళ్ళీ మరో వార్త మీ ముందుకు వస్తాను.
ఇప్పుడు నమస్కారం. ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కడతారు మీరు. నేను చెప్పిన పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలి. ఈ రోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసిందే రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు.